హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మొన్న ఒక వీడియో చేశానండి. దాని గురించి ఇంకొద్దిగా క్లియర్గా చెప్పాలని వచ్చాను. ఎందుకంటారేమో, నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా కాల్స్ కూడా చేశారు. కలిసినప్పుడు కూడా నాకు చెప్పారనమాట. ఒక ఆవిడ అయితే నాకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పిందండి, తెలిసిన ఆవిడ. ఎందుకమ్మా ఏంటి అని చెప్పి అంటే, నువ్వు చెప్పావు వీడియోలో, నువ్వేం చెప్పావో ఆ బాధ నేను అనుభవిస్తున్నాను ఇంకా అని చెప్పి వాళ్ళ పాప విషయం మాట్లాడారు నాతో. అవునా, ఎవరు ఏంటి, మీరు ఎందుకు అంత ఇబ్బంది పడ్డారంటే, ఎవరో కాదమ్మా, మా ఇంట్లో మా రిలేటివ్సే, సొంత వాళ్ళే మా పాపని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేశారు. అది ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నానని చెప్పారండి. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, బయట వాళ్ళు కాదు కదా, మీ అక్క పిల్లలు, మీ చెల్లి పిల్లలు, మీ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఎందుకండి అలా పిల్లల మీద కక్ష కట్టేసి వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు? పెద్దవాళ్ళు జ్ఞానం కలిగి నడుచుకోవాలి కదా. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఇలా మాట్లాడితే ఇది తప్పమ్మా అని చెప్పి చెప్పాలి కదా. అంతేగాని మనమే గడ్డి తినే మనుషుల్లాగా, మనం అన్నమే కదా తింటున్నాము, గడ్డి కాదు కదా తినేది. ఎందుకండి ఇలాగా అత్తలు, మామయ్యలు, అంకుల్స్, ఆంటీలు వీళ్ళకేంటంటే మెయిన్, అమ్మ మామయ్య ఇలా అన్నాడు అని మన పాప చెప్పినప్పుడు మనం ఏమంటామంటే, మనం చేసే తల్లిదండ్రులుగా మనం చేసే పొరపాటు అండి ఇది. మామయ్య కదమ్మా ఏదో సరదాగా అలా అంటారులే అని చెప్పి అంటాం. అత్తయ్య కదమ్మా సరదాగా అని. అదే మనం చేస్తున్న చాలా పెద్ద పొరపాటు అండి. వాళ్ళకి ఎలాగో జ్ఞానం లేదు. నా తమ్ముడు పిల్లలు, నా అన్న పిల్లలు, నా బిడ్డలు లాంటి మనం వాళ్ళని ఇలాగా షేమ్ చేయకూడదు అనే జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు మనమైనా బుద్ధి చెప్పాలండి వాళ్ళకి. మనం వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అది ఎవరు ఆలోచించట్లేదండి. ఏంటి ఇంతలా ఉంది నీ కూతురు, ఏంటి నీ కూతురు ఎంత సన్నగా ఉంది, సరే లావుగా ఉంది, దానికి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, నువ్వేమైనా తీరుస్తావా? నువ్వేమైనా పెట్టావా? నువ్వేమైనా పోషించావా నా పిల్లల్ని? లేదు, పక్కగా ఉంది, నువ్వేమైనా తీసుకొచ్చి నువ్వు పెట్టగలవా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? దయచేసి ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళని మార్చుకోండి, మీ పద్ధతిని మార్చుకోండి. ఇది చాలా చాలా తప్పండి. ఇది నా ఫ్రెండ్ ఒక్కతే పడే బాధ కాదండి, చాలామంది నాకు కలిసినప్పుడు మాట్లాడారు ఈ విషయం. అందుకని నేను ఇంకొద్దిగా క్లియర్గా వీడియో చేయాలని నాకు అనిపించింది. ఇలా ఎంతమంది ఏంటి మీకు ఈ రాక్షస ఆనందం పొందుతున్నారా? ఇంట్లో వాళ్ళే అంటే బిడ్డలు అసలు వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని నిజంగానే అసలు మనం క్షమించకూడదండి. ఇట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళ పిల్లల్ని అన్నామనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది కదా. దయచేసి పిల్లలు చెప్పినప్పుడు అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలండి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతమంది బాధపడుతున్నారు. జ్ఞానం లేని మనుషులకి మనం జ్ఞానం చెప్పడంలో తప్పులేదండి. మన బిడ్డల జోలికి వచ్చిన వాళ్ళు ఏం చేయటాకైనా మనం వెనకాడకూడదు. మన పిల్లల తర్వాతేనండి ఎవరైనా కదా. మీరు ఇలా బాధపడతా కూర్చుంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు మన పిల్లల జోలికి వచ్చిన వాళ్ళకి మనం బుద్ధి చెప్పి మన బిడ్డలు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. చెప్పండి, తప్పులేదు. బిడ్డలు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా అలాంటి వాళ్ళ మాటల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. మీరు ఆ పేర్లు పెట్టే బుద్ధి ఉన్నవాళ్ళు, అసలు మెయిన్ ఈ రిలేటివ్స్ అన్నవాళ్ళు సిగ్గు తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, మీ బిడ్డలు లాంటి పిల్లలే కదా, నీ అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లి పిల్లలు, చాలా చాలా తప్పు. దేవుడు కూడా క్షమించరా అని నేరం ఇది నన్ను అడిగితే. ఇక నుంచైనా జ్ఞానంతో మనం మనుషులు సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే. ప్రేమగా పిలిచి చూడండి పిల్లల్ని, అంతకంత మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇలాంటి పేర్లు పెట్టే వాళ్ళ బిడ్డలు అసహ్యం చేసుకొని వాళ్ళు ఇళ్ళకు వస్తారు, మన బంధువులు అని మనం చెప్పినా
వినకుండా అసలు అలాంటి వాళ్ళని రానివ్వద్దనే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు పిల్లలు. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా అంటే మీ బుద్ధి మార్చుకోండి. తల్లిదండ్రులు మీరు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.